ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరాది కాలంలో సుపరిపాలన తొలేడుగా అనే కార్యక్రమంలో భాగంగా మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఎంతవరకు నెరవేర్చాము, ఏ విధంగా ముందుకు పోతున్నాము, నెరవేర్చిన సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాల మీద ప్రతి ఒక్క నాయకుడిని కూడా గ్రామంలో ప్రతి గడపకు తిరిగి సమస్యలు ఎన్ని తీర్చాము ఎన్ని తీర్చలేదు అనే అంశాల మీద ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనం దర్శమండలం రామచంద్రాపురం గ్రామంలో మనకి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు అయితేనేమి, దర్శ నియోజకవర్గ గొట్టిపాటి లక్ష్మి గారి ఆదేశాల ప్రకారం మనకు ముఖ్య అతిథులుగా మన ప్రీతం నేత దర్శ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారు వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరియు ప్రజలను ఉద్దేశించి మన మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు గారు మాట్లాడతారు. తదుపరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన టౌన్ మాజీ అధ్యక్షులు యాదగిరి వాసు, క్లస్టర్ ఇన్ఛార్జి మధు, మా క్లస్టర్ ఇన్ఛార్జి రూపినేని రామారావు, జూపల్లి కోటేశ్వరరావు గారు, మా గ్రామ పార్టీ అధ్యక్షులు రాఘవేంద్రరావు పిచ్చయ్య, గుర్రం బాలకృష్ణ, రూపినేని వెంకట్రావు, దత్తర్లు కర్ణాటక వెంకటనారాయణ, ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ, మా ఫీల్డ్ అసిస్టెంట్లకి, గ్రామంలో ఉన్న మహిళలకి, డ్వాక్రా మహిళలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రీతం నేత నారశెట్టి పాపారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం కాలంలో మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాలు మరి వివరించడానికి మీ దగ్గరికి పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో ప్రకటించినట్టుగా మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి 1000 రూపాయల పెన్షన్ని ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన దాని ప్రకారమే ఈరోజు మరి గెలిచిన వెంటనే మరి అంతకుముందు 2 నెలలు కూడా మొత్తం కలిపి మీకు ఆ రోజు ఇవ్వటం జరిగింది. ఈరోజు గతంలో మీరు చూసారు 5 సంవత్సరాల మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి పెన్షన్ ఎప్పుడు మరి ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంది. ఈరోజు 1వ తారీఖునే 1వ తారీఖు అదే ఆదివారం వచ్చినప్పుడు మరి ముందు రోజే శనివారం రోజునంటే 30వ తారీఖు మరి 31 ముందే మరి ఇచ్చేటువంటి పరిస్థితి మీరు ఈ యొక్క మరి ఈ సంవత్సరం నుంచి కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఇంకా మీకు ఈరోజు గ్యాస్ కనెక్షన్ ఆ రోజు మరి చంద్రబాబు గారు మరి చెప్పడం జరిగింది. 3 గ్యాసులు ఉచితంగా ఇస్తానని చెప్పటం, ఇప్పుడు మొదటి గ్యాసు ఇచ్చి మీకు అందరికి కూడా మరి డబ్బులు కూడా వేయటం మరి కూడా జరిగింది. మిగతా 2 కూడా మరి వేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆగస్టు 15 నుంచి మన మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించే విధంగా చాలా రోజు మరి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కూడా మరి పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి అన్నదాత కింద మరి ప్రతి కుటుంబానికి మరి ఉన్నటువంటి మరి సన్నకారు రైతులకి మరి 20,000 రూపాయలు ఇవ్వడానికి ఈరోజు మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 20వ తారీఖున మరి కేంద్రం ఇచ్చినటువంటి మరి 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 14,000, మొత్తం కలిపి 20,000 రూపాయలు మరి సన్నకారు చిన్న రైతులందరికీ ఇవ్వడానికి ఈరోజు అన్నదాత కింద ఇవ్వడానికి నిర్ణయించింది. రేపు 20వ తారీఖున 7,000 రూపాయలు మన అకౌంట్లో కూడా వేయడానికి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవటం కూడా మరి జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి సూపర్ 6 అనే పథకాన్ని పెట్టి మరి అన్నీ ఇవ్వటం లేదని ఈరోజు ఒక ప్రచారాన్ని మరి వైసీపీ నాయకులు మరి మన ఎదురుగా మనందరి ఎదురుగా మరి వారు చెప్పడం జరుగుతుంది. ఈరోజు మరి వాళ్ళు ఈరోజు చూస్తూనే ఉన్నాం, గతంలో అన్నా క్యాంటీన్ ఉన్నది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నటువంటి మరి ఉన్నటువంటి దాన్ని మరి రద్దు చేయటం మరి ఆయన రద్దు చేసి 5 సంవత్సరాల్లో మరి అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ అన్ని కూడా తెరవడం జరిగింది. రేపు అంటే ఇంకొక 1-2 నెలల్లో దర్శిలో కూడా మరి అన్నా క్యాంటీన్ని మరి తెరవడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు జీవో కూడా మరి ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కూడా మోసం చేసినటువంటి సంగతి మనకి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. మరి ఈరోజు గతంలో ఉండే ఎస్సీలకి అటు మరి వారందరికీ కూడా మరి కార్లు కానీ కార్లు, పుత్రులు ఇవన్నీ ఇచ్చేటటువంటి వాడు, కానీ ఆయన ఆ 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా మరి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ ఇప్పుడు మరి ముఖ్యమంత్రిగా మరి ఈ సంవత్సరంలో చాలామంది కూడా మరి ఈ యొక్క వారి ఉపాధి కోసం మరి మళ్ళీ కార్లు కానివ్వండి, పుట్టినేమ్స్ ఇవన్నీ కూడా సబ్సిడీ మీద మరి ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈరోజు ఈ ఒక్క సంవత్సరంలోనే మరి మన
మనకి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన రోడ్లు గత పరిస్థితిని మీరు చూసి గమనించే ఉంటారు మన గ్రామంలో. మరి ఎక్కడ కూడా ఒక తప్పు మెట్టుకోసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పెట్టిన తర్వాత మన గ్రామంలో కూడా 10 లక్షల రూపాయలతోటి సిమెంట్ రోడ్డును కూడా మరి ఈరోజు మన రామచంద్రపురం గ్రామంలో నిర్మించడం జరిగింది. మరి అదేవిధంగా గోకుల షెడ్లు, అదేవిధంగా మరి ఇంకా మరి పనికి వెళ్తాం లేదంటే పార్టీలకు అతీతంగానే ఈరోజు మరి పనికి పోయేటువంటి పని మన గ్రామాలలో మరి ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా మరి పని చేయించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం కాలంలో చేసినా కాక మళ్ళీ ఈ సంవత్సరం తర్వాత మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగి ప్రతి ఇంటికి తిరిగి మరి మళ్ళీ కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని మనం దాన్ని వాళ్ళందరికీ కూడా తీర్చుతామనేటువంటి హామీతోటి మన ప్రతి గ్రామం కూడా ఈరోజు మా కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ప్రతి నాయకులు కూడా ఈరోజు మన గ్రామంలో కూడా మరి మీ యొక్క వెంకటేశ్వర్లో మరి పార్టీ అధ్యక్షుడిగా మరి అదేవిధంగా మా వాసు కానీ ఇంకా కోటేశ్వరరావు మధు అందరం కూడా ఈరోజు మన గ్రామానికి వచ్చి గోవిందరెడ్డి అందరం కూడా మరి బాలకృష్ణ మరి అందరూ నాయకులు అందరూ కూడా ఈరోజు మరి మన గ్రామానికి వచ్చి ఇంటికి కూడా మరి ఇంకా కొన్ని ఒక నెల రోజులు ఆ యొక్క గ్రామ సమస్యలు అన్నీ కూడా తెలుసుకొని మరి ముఖ్యమంత్రి గారు కానీ వారి నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే దశల వారీగా ఆ గ్రామంలో మరి పూర్తి చేయడానికి వీలుంటుందనే మరి చెప్పడం జరిగింది. దానికోసం మన గ్రామంలో ఈరోజు మొట్టమొదటి రోజునే మరి రామచంద్రపురం గ్రామంలో మరి ఈరోజు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మన గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి ఇంకా మీ యొక్క సమస్యలు ఏమైనా మరి మా నాయకుల తీసుకొచ్చి అవి పరిశీలించే విధంగా మరి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి మరి మహిళలకి ఇంకా ఇతర గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ